మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళకి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. ఈ ధనుసు రాశికి గురువు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా పెద్దల్ని గౌరవించడం, ముఖ్యంగా గురువుల్ని గౌరవించడం, గురువులతో అక్కలేని మాటలు మాట్లాడడం వల్ల గురు అనుగ్రహం అనేది ఉండదు. ఎప్పుడైతే గురు అనుగ్రహం లేదో వాళ్ళకి చదువు సరిగ్గా రాదు. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులు గురువుని ఆరాధన అనేది చెయ్యాలి. అలాగే ఎప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుని ఉండాలి, అధర్మ మార్గాన్న వెళ్ళకూడదు. అలాగే ఎవరైనా లేని వాళ్ళు ఇంటికి వచ్చినా, లేకపోతే ఏదైనా సహాయార్థం కోరినా, వాళ్ళు అడిగినంత ఇవ్వలేకపోయినా కూడా మీకు తోచింది కొంత దానం చేయండి. 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత మీ స్తోమత కొద్ది దానాన్ని ఇవ్వండి. అలాగే ఎప్పుడూ కూడా అబద్ధాలు అనేది ఆడకూడదు. మీ వల్ల ఇతరులు ఎవరూ కూడా బాధపడడం కానీ, వాటి మాటల వల్ల కాస్త మనసు బాధపడడం కానీ ఇలాంటివి ఏవైనా చేసుకోకూడదు. అలాగే ప్రతిరోజు కూడా మనం గడపకి రాసేటప్పుడు, పసుపు రాసేటప్పుడు లేదా తులసి చెట్టుకి రాసేటప్పుడు, మనం రాసుకునేటప్పుడు కూడా వెండి గిన్నెలో పసుపుని కలిపి పెట్టడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. అలాగే మనకి ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో నెయ్యిని దానం చేయడం, లేదా ఆ మజ్జిగని, ఇప్పుడు వేసవకాలం అలాంటివి వచ్చాయనుకోండి, మజ్జిగని తయారు చేసి చలివేంద్రాల్లో పెడతాం కదా, అలా పెట్టి మజ్జిగని పంచిపెట్టడం. ముఖ్యంగా ఈ నెయ్యిని దానం చేయడం, అక్కడ చేసిన నెయ్యిని మళ్ళీ మనం తెచ్చుకోకూడదు, ఇలా చేయాలి. అలాగే గంగా స్నానం, గంగా పూజ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా సరే ఒక 43 రోజుల పాటు ఏదైనా పారుతున్న నదిలో కానీ ఎందులోనైనా సరే రాగి నాణాన్ని వేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే పసుపు బట్టలు ఇలాంటివి ఏవైనా ఉంటే అవి ఎదరవాళ్ళకి దానం చేయడం లేదా మీరు వాడడం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. చీమలకు ఆహారాన్ని పెట్టడం, ఎందుకంటే ముఖ్యంగా ఈ చీమలకు ఆహారం అనేది పెట్టడం ద్వారా వాటికి అంటే ఏదో ఒక పశుపక్షాదులకు పెట్టాము అనే భావన మనకు ఉంటుంది. కాబట్టి చీమలకు ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే ఇక్కడ మనకి అంటే రామాయణం కానీ
లేకపోతే రామాయణంలో ఉండే అన్ని భాగాలు కానీ, లేదా సుందరాకాండ కానీ, మనకి దత్త చరిత్ర కానీ, అంటే సాయిబాబాది కాదు, దత్త చరిత్ర అంటే దత్తాత్రేయుల వారి చరిత్ర కానీ, శివపురాణం కానీ, ఇలాంటివి ఏవైనా సరే కూడా పురాణ పఠనాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అలాగే ముఖ్యంగా ప్రత్యేకంగా కూడా చీమలకు ఆహారం పెట్టమనే చెప్తోంది శాస్త్రం. అలాగే ఇక్కడ పసుపు రంగు గల పూల చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పూల రంగు వస్త్రాలు అనేవి తప్పకుండా ఈ దేవుడికి సమర్పించాలి. గురువారాలు కాస్త నియమాలు పాటిస్తూ ఉండాలి. గురువారాలు నియమాలు పాటించడం, స్నానం చేసే నీటిలో చిటుకుడు పసుపు వేసుకుని స్నానం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేది. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో విష్ణువాలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.